నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుకు ముఖ్యాంశాలు. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎస్సీ వర్గీకరణపై స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణమాదిగ. జంగారెడ్డిగూడెంలో హర్షం వ్యక్తం చేసిన నాయకులు. జిలుగుమిల్లి ఆర్టీసీ స్టాప్ ను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి శ్రీకారం చుట్టిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కువైట్లో చిత్రహింసలకు గురవుతున్న తనను విడిపించాలని వేడుకుంటున్న బొట్టాయిగూడెం మండలం మరలగూడెంకు చెందిన శంకురమ్మ. ఈ నెల 5వ తేదీతో ముగియనున్న జనసేన పార్టీ సభ్యత్వాలను నమోదు చేసుకోవాలంటున్న 4వ వార్డు కౌన్సిలర్ వరవల్ తాతాజీ. మండల ప్రజలకు సరైన బస్ స్టాండ్ లేక ఇక్కట్లు పడుతున్నారని తెలిసి ప్రజలు ఫిర్యాదు చేసిన మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బస్ స్టాప్ సెంటర్ ను పరిశీలించారు. ఎంత ఖర్చు అయినా భరిస్తానని ఒక అడుగు ముందుకు వేశారు. వెంటనే దగ్గర ఉండి పనులు చేయించారు. అలాగే ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే స్టాప్ వద్ద ఎక్స్ప్రెస్ సర్వీసులు సైతం ఆగే విధంగా ఆర్టీసీ డిఎంతో చరవాణిలో మాట్లాడారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ చిర్రి బాలరాజు సేవలను నియోజక ప్రజలు కొనియాడుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా జనసేన కార్యదర్శి గడ్డమడుగు రవి, మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము, అనిల్, మధు, బొట్టాయిగూడెం ప్రెసిడెంట్ బుచ్చిరాజులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో బాలరాజుతో పాటు పలువురు నాయకులు మాట్లాడారు. ప్రజా సమస్యలపై మేము ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. అలాగే 5 సంవత్సరాలు కనీసం రోడ్డు మీద కానీ అలాగే గ్రామాల్లో కానీ తట్టడి మట్టి కూడా వేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. మేము గెలిచి 40 రోజుల్లో అనేకమైన సమస్యల పరిష్కారం కోసం మేము పరిష్కార వేదికగా మేము తీసుకొని ప్రజా పరిష్కారం కోసం మేము సమస్య పరిష్కారం కోసం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు జీలిగిమిల్లి మండలం నా సొంత మండలం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బస్ షెల్టర్ ఉందో దాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కనీసం పట్టించుకున్న దాఖలాలు ఏమీ లేవు. ఇమీడియట్లీగా ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని మాకు అనేకమైన ఫిర్యాదులు రావడం జరిగింది. ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం కూడా దగ్గర, ఇక్కడ బస్సు కూడా ఆపట్లేదనేసి అనేక కంప్లైంట్లు రావడం జరిగింది. దానిపై ఈరోజు మేము ఎన్డీఏ కూటమి తరఫున మా సొంత నిధులతో ఈరోజు ఇక్కడ బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని రవికుమార్ గారు నేను మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా దీన్ని 2-3 రోజుల్లో బస్ షెల్టర్ కట్టించి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా మంచిగా ఉండే విధంగా ఈ బస్ షెల్టర్ని నిర్మిస్తాం. అలాగే ఇక్కడ ఎక్స్ప్రెస్లు కూడా ఆగట్లేదని సమస్యలు తెలపడం జరిగింది. వెంటనే మేనేజర్ గారితో మాట్లాడి ఇక్కడ ఎక్స్ప్రెస్ కూడా ఆగే విధంగా మేము మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మా మండలాన్ని అభివృద్ధి చేసే విధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే ఇక్కడ గెలిచారు కాబట్టి ప్రజలు మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము తప్పకుండా నెరవేర్చే విధంగా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని వెంటనే తీర్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి ఏ సమస్య అయినా సరే వెంటనే పరిష్కరించే దిశగా మా ఎన్డీఏ కూటమి వెళ్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారి నాయకత్వంలో మేము ఏ రోడ్డు మీద కూడా గుంత లేకోకుండా పూర్తిగా పోసేటువంటి చర్యలే చేపడుతున్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఇక 5 సంవత్సరాలు వైసీపీ పాలనలో ఏమి జరగలేదు, శూన్యం. ఈరోజు చూసుకున్నట్లయితే ఉదయం 5 గంటల నుంచి అర్ధరాత్రి 11 గంటల వరకు అనేక సమస్యలు వెల్లువెత్తి మా ఆఫీస్కి రావడం జరుగుతుంది. దాన్ని వెంటనే ఆ సమస్యలు పరిష్కరించేది కేవలం ఫోన్తో కూడా చేయలేనటువంటి, ఫోను చేస్తే అయిపోయినటువంటి సమస్యలు కూడా గత ప్రభుత్వం చేయలేదు. అలాంటి ఎన్నో సమస్యలు మేము పరిష్కరించడం జరిగింది. అలాగే ప్రజా అభివృద్ధి కోసం మేము మరింత పాటుపడుతూ ఈరోజు బస్ షెల్టర్ మా సొంత నిధులతో కట్టించడానికి మేము ముందుకు రావడం జరిగింది. ఇవాళ యువకుడు ముఖ్యమంత్రి ఆ రోజున కొంతమంది వ్యక్తులు కూడా మమ్మల్ని హేళన చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ మండలానికి సీట్ రావడం జరగదు, ఇక్కడ ఎమ్మెల్యే రావడం జరగదు వ్యక్తులు కూడా ఈ రోజున ముఖ్య మీద వేలేసుకునే పరిస్థితి. మరి పరిపాలన దక్షత అనేది నాయకత్వం పట్టుకు ఉండాలి. ఇది ఎంత దారుణమైన విషయం అంటే ఒక నేషనల్ హైవేలో 10 మంది ఆడవాళ్ళు బస్ షెల్టర్లు. ఇలాంటిది 5 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేలు కొబ్బరికాయలు కొడతాం, ఆ గుడి దర్శించుకోవడం వెళ్తాం తప్ప ఇక్కడ ప్రజా సమస్యలు పట్టించుకుంటాం. ఈ రోజు నేను చెప్తున్నాను, ఈ మండలంలో ఏదైతే జీలిగిరి హెడ్ క్వార్టర్లో ఉందో అన్ని కార్యాలయాలకి పూర్వ వైభవం తీసుకొస్తాం. నేషనల్ హైవే రోడ్స్ కంప్లీట్ చేస్తాం. ముందు ఎమ్మెల్యే గారు నగరంతోనే జగదాంబ టెంపుల్ ఇష్యూ నెగ్గేటం చేద్దాం. ఈ 2 గుళ్ళ విషయానికి వెళ్తాం అనుకుంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్లో ఉండిపోయింది కాబట్టి దాన్ని టచ్ చేయలేదు. లేదా దాని రిపేర్స్ వ్యవహారం వెనక జరపడం ఎక్స్టెన్షన్ చేసేది.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు అనుకూలంగా ఇచ్చిన తీర్పుపై ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా అనేక పోరాటాలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పోరాటం చేస్తున్నది వర్గీకరణ కోసం. ఈ విజయం కోసమే 30 ఏళ్ల తపనతో కూడిన పోరాటం జరిగింది. ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో, జాతిని గెలిపించుకోవడం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పీఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు. వారికి ఈనాటి విజయాన్ని అంకితమిస్తున్నాం. 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తూ వచ్చిన, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, దెబ్బలు తగిలినా, జైలు పాలైనా, నిందలు పడ్డా, ఎన్ని రకాలుగా అవాంతరాలు అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో, అకటింత పట్టుదలతో 30 ఏళ్లుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ఎంఆర్పీఎస్ మాదిగ బిడ్డలందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో జాతి యావత్తు 30 ఏళ్ళు ఉద్యమం వైపే నిలబడ్డది. ఎన్నో కుట్రలు, ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగినాయి. ఎంతో మంది స్వార్థపరులు వెన్నుపోట్లు పొడిచే ప్రయత్నం చేశారు. స్వార్థపరులైన పలుకుబడి వాళ్ళు అడ్డంకులు కల్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సహనం కోల్పోకుండా, పట్టుదల వదలకుండా ఈ పోరాటాన్ని ముందుకు నడిపించాం. పెదవాగు ప్రాజెక్టు వరద కారణంగా ముంపుకు గురైన వేలేరుపాడు మండలం అల్లూరు నగర్ వాసులకు వైఎస్ఆర్సీపీ పోలవరం నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆధ్వర్యంలో వంట పాత్రలు అందజేశారు. వరదలకు నీరమట్టమైన అల్లూరు నగర్ వాసులు స్వర్గం కోల్పోయారు. దీంతో 93 కుటుంబాలకు జట్టి గురునాథరావు ఆర్థిక సహాయంతో ప్రతి కుటుంబానికి వంట పాత్రలు అందజేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెదవాగు ప్రాజెక్టు గండి వలన అల్లూరు నగర్ గ్రామం వద్ద వరద ఉధృతికి ముంపుకు గురై గ్రామస్తులందరూ నిర్వాసితులయ్యారని, వీరికి ప్రభుత్వం వెంటనే తక్షణ సహాయం కింద 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేసి పక్కనే మేడేపల్లి వద్ద పక్కా ఇల్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి వేలేరుపాడు ఇన్ఛార్జ్ కుక్కల ధర్మరాజు, వేలేరుపాడు జెడ్పీటీసీ గుజ్జ రామలక్ష్మి, ఎంపీపీ వల్లాదేవి, గ్రామ పెద్దలు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, కామినేని వెంకటేశ్వరరావు, ఆరిఫ్, ఎస్టీసీఎల్ సత్యరాజు, వీరవెల్లి సోమేశ్వరరావు, గంగల కిరణ్ కుమార్, భాష, జమీర్, సుభాని, వసంతాటి మంగరాజు, కడిమి కిరణ్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ పంపిణీ కార్యక్రమం జాతరలాగా ప్రారంభమైంది. వేకువజాము నుంచే పెన్షన్దారులకు పెన్షన్స్ అందించే కార్యక్రమానికి అధికారులు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టారు. పెన్షన్దారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్స్ అందజేస్తారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు 99% పెన్షన్స్ ప్రతి నెల 1వ తేదీనే పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ముందస్తుగానే నగదును అందుబాటులో ఉంచి పెన్షన్దారులకు పెన్షన్స్ అందించడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదన్నారో ఆ మాట ప్రకారం ఉదయం నీటికి వచ్చేస్తున్నారు. బొట్టాయిగూడెం మండలం మర్లగూడెం గ్రామానికి చెందిన శంకురమ్మ అనే మహిళ కువైట్ దేశంలో తనను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సెల్ఫీ వీడియో ద్వారా వివరించారు. తనను తిరిగి స్వగ్రామానికి వచ్చేలా ఎవరైనా స్పందించాలని కన్నీటి పర్యంతమవుతుంది. తన చేత విరామం లేకుండా పనులు చేపిస్తున్నారని, నరకయాతన అనుభవిస్తున్నానని, తాను పడుతున్న బాధను వివరించింది. నా పేరు శంకురమ్మ అండి. మాది బొట్టాయిగూడెం మండలం, ఏలూరు జిల్లా, మర్లగూడెం గ్రామం అండి. నేను కోవిడ్కి వచ్చి 1 నెలతో సంవత్సరం అవుతుందండి. అప్పటి నుంచి ఈ ఇంట్లో తీసుకొచ్చిన కాడ నుంచి నేను ఒక్కదాన్నేనండి పని. ఇంకో పని మనిషి అంటూ లేదు. కుటుంబం మొత్తం 10 మంది జనాభా అండి. మూడు అంతస్తుల బిల్డింగ్ అండి. అప్పటి నుంచి వంట మనిషిని తీసుకొస్తానని అంటున్నారు కానీ ఇప్పటి వరకు తీసుకురాలేదండి. ఇంకా అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు. నేను మెట్లు ఎక్కి దిగలేకపోతున్నాను. కాళ్ళు చాలా బాధ వచ్చేస్తుంది. నాకు ఒంట్లో బాగుండట్లేదు అనేసి ఆఫీస్ మేడంకి ఫోన్ చేసి చెప్పాను. చెప్తే ఇప్పుడే నువ్వు అలాగంటే పని చేయడానికి వచ్చావా, దేనికి వచ్చావమ్మా అనేసి అన్నదండి. ఆ తర్వాత రంజాన్ వస్తుంది అన్నాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాను. అప్పుడు మనిషిని తీసుకొస్తానన్నారు, ఇంకా తీసుకురాలేదు. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏమీ పట్టించుకోలేదు, ఎటువంటి సమాధానం కూడా లేదు. పెద్ద ఏజెంట్ గారికి చెప్తేనేమో 15 రోజుల్లో మనిషి వస్తుందంటమ్మా, రంజాన్కి ఉండు, అప్పటిలోకి తీసుకురాకపోతే నేను ఇల్లు మార్పిస్తాము అని అన్నారు. రంజాన్ కూడా అయిపోయింది. రంజాన్ కూడా తీసుకురాలేదు. రంజాన్ అయిపోయిన తర్వాత 7వ నెల వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోతాను, నేను ఉండను, నాకు ఒంట్లో బాగుండట్లేదు, నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళిపోండి,
నాకు డబ్బులు కూడా వద్దు, నాకు జీతం కూడా వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతాను అనేసి నేను ఎప్పుడైతే అన్నానో లేదో నన్ను తీసుకొట్టి రూమ్లో 4-5 రోజుల దాకా రూమ్లో పెట్టి అన్నం కూడా పెట్టుకోకుండా గదిలో ఉంచారు. ఆ తర్వాత నేను అందరినీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని కూడా బ్రతుములాడాను. అయినా కూడా నా మాట ఎవరు పట్టించుకోకుండా అలానే ఉండేవాళ్ళు. నా ఫోన్ కూడా తీసేసుకున్నారు, నేను ఎవరితోనూ మాట్లాడడానికి కూడా లేకోకుండా ఫోన్ కూడా ఇవ్వననేసి. ఆ తర్వాత నేను ఉంటాను చేసుకుంటాను అనేసి చెప్తే నేను ఇంటికి ఫోన్ చేసుకోవాలి బ్రతిమలాడితే ఫోన్ ఇచ్చింది. కాకపోతే ఎనీ టైం పగలైతే ఫోన్ మాట్లాడడానికి లేదు. రూమ్కి వచ్చిన తర్వాతనే మాట్లాడితే దొంగసాటుకు మాట్లాడాల్సి వస్తుంది ఇంట్లో వాళ్ళతోటి. అలా జరుగుతుంది. ఏదైనా అంటే ఆఫీస్ గాని ఇక్కడ విషయాలు చెప్పినట్టయితేనే చంపేస్తాను అని బెదిరించింది. టయానికి తినడానికి ఏమీ ఉండదు, ఏదైనా వండుకొని తిన్నామన్న టైం ఉండదు. ఎంతసేపు లేచిన కాడ నుంచి వాళ్ళకి తిని చేసి పెడతామే సరిపోతుంది, నిద్ర ఉండదు. నాకు 7వ నెల వచ్చిన తర్వాతనండి ఈ ఇంట్లోనూ నేను వెళ్ళిపోతానని అప్పటి నుంచి నేను వెళ్ళిపోవాలంటే నాకు మనసు వచ్చేదాకా చేయాలి, జీతం ఇవ్వను ఏమి ఇవ్వను, నాకు మనసు వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి ఆఫీస్లో దింపుతాను అని అన్నదండి. 5 రోజులు నన్ను రూమ్ లో పెట్టి అన్నం ఏమి పెట్టుకోకుండా నీళ్లు తాగి ఉన్నానండి. సర్లే అనేసి బ్రతిమలాడంగా తీసుకెళ్తానని అన్నది అనేసి పనులన్నీ చేపించుకున్నది. చాలా కష్టం అయిపోతుందండి, టయానికి తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఈ విషయంపై పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు స్పందించారు. ఆమె కుటుంబ సభ్యులతో చర్వాణిలో వీడియో కాల్ మాట్లాడారు. అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో తాను మాట్లాడి ఆ మహిళను తీసుకొచ్చే బాధ్యత తాను తీసుకుంటానని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. మీ రుణం మేము తీర్చుకోలేమంటూ ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. వెళ్ళిన కాడ నుంచి చాలా ఇబ్బందిగా పడుతున్నారు. భోజనం కూడా పెడతలేదంట. హెల్త్ కండిషన్ కూడా బాగుంది. ఈ నెల 5వ తేదీతోటి జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం ముగుస్తుందని జంగారెడ్డిగూడెంకు చెందిన 4వ వార్డు కౌన్సిలర్ బలవన తాతాజీ తెలిపారు. జనసేన పార్టీ మీద అభిమానం ఉన్న వారందరూ సభ్యత్వం తీసుకుని పార్టీకి అండగా ఉండాలని చింతలపూడి ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య, సభ్యత్వ కన్వీనర్ చింతల నాని కోరారు. ఈ సందర్భంగా తాతాజీ మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం ఈ నెల 18 స్టార్ట్ అయ్యి 29తో ముగిసింది అసలు. కానీ వర్షాల కారణంగా నెలాక టైం అవటం వల్ల మనం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ జనసేన పార్టీ తరఫు నుంచి మళ్ళీ 5వ తారీఖు దాకా సభ్యత్వ నమోదు కార్యక్రమం అవకాశం కల్పించారు. మన 28తో లాస్ట్ అని చాలా మంది ఆ లాస్ట్ రోజున కూడా చాలా మంది సభ్యత్వం చేయించడానికి అడిగారు. టైం అయిపోయింది చెప్పడం జరిగింది. కానీ అనుకోకుండా మళ్ళీ మన పార్టీ ఆఫీస్ నుంచి పిలుపు రావడం 5వ తారీఖు దాకా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం వల్ల ఇంకొంతమంది అవకాశం జనసైనికులు చేరే అవకాశం మనం కల్పించే ఏర్పాటు మనం జనసేన పార్టీ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనసేన పార్టీ ఉంటే అభిమానం ఉన్న ప్రతి ఒక్క సైనికులు కంపల్సరీగా సభ్యత్వం తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నేను 4వ వార్డు కౌన్సిలర్గా నేను ఉన్నా సరే ఒక వాలంటరీగా కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం బాధ్యత తీసుకుని సుమారు 500 క్లబ్లో కూడా నేను చేరడానికి 500 మంది సభ్యులు చెప్పించే ఆ సువర్ణ అవకాశాన్ని నాకు దక్కినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. త్వరలో 500 మందిని కూడా చేర్పించి జనసేన పార్టీకి నా వంతు అండగా నిలబడటానికి నేను ఒక వారధిని అవుతున్నాను. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కంపల్సరిగా అభిమానం ఉంటే సరిపోదు. ఆ అభిమానాన్ని మనం పార్టీకి అండగా ఉండాలంటే కంపల్సరిగా మనం ఒక సభ్యత్వం తీసుకుని పార్టీలో జాయిన్ అయ్యి మన పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయంతో కల్పించారు. ఇప్పటి వరకు రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ కూడా కార్యకర్తల శ్రేయస్ దృష్టిలో పెట్టి ఎలాంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయలేదు. మనం 500 సభ్యత్వం తీసుకుని జాయిన్ అవటం వల్ల ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పార్టీ నుంచి అందజేసేలాగా ఏర్పాటు చేశారు. అంటే ప్రమాదాలు జరగాలని కాదు, మన కుటుంబ సభ్యుల్లో మన చుట్టుపక్కల జనసేన ఫ్యామిలీ సభ్యుల్లో మొన్న పక్కన రామంజపురంలో కరెంట్ షాక్ కొట్టి చనిపోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు నాదెండ్ల మనోహర్ గారు చెక్ ఇవ్వడం జరిగింది, కరాటం సాయి గారి చేతుల మీదుగా. అలాగే మన బొర్రంపాలెం దగ్గర ఒక కుటుంబం రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే కనుక అక్కడ కూడా మన అడపా నాగరాజు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఆ కుటుంబాలకు 5 లక్షలు చెక్ ఇవ్వడం జరిగింది. అలాగే చింతలపూడి ఏరియాలో ఒక కుటుంబం జరిగితే మేకేశ్వర గారి ఆధ్వర్యంలో వాళ్ళకి అందజేయడం జరిగింది. ఏంటి ప్రమాదం అనేది మనకు చెప్పరాదు, కానీ మన వరకు మనం పార్టీకి అండగా ఉండడం కోసం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సాలను ఒక మంచి మనిషి నిస్వార్థంతో చేసే ఆశీస్సాలని మనం అందరం ముందుకు తీసుకెళ్దామని నిండు మనసుతో కోరుకుంటున్నాం. ధాన్యం, మొక్కజొన్న దళారులకు అమ్మి మోసపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కొయ్యలగూడెం మండలం కవరవరంలో గురువారం అన్నదాతలు రోడ్డెక్కారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కొయ్యలగూడెం నల్లజర్ల రోడ్డుపై రాస్తా రోకో నిర్వహించారు. పాత పొగాకు బోర్డు గోడన్స్ వద్ద దళారుల చేతిలో మోసపోయిన పోలవరం మండల బాధిత రైతులు చేస్తున్న రిలే దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. న్యాయం చేయాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ధాన్యం, మొక్కజొన్న పంటలను దళారులు కొనుగోలు చేసి 3 నెలలు దాటిపోతున్న సొమ్మును చెల్లించలేదని తెలిపారు.
తెలిపారు. పోలవరం మండలంలో 137 మంది రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న పంటలను బూటాలకు దళారి, మరొక దళారికి, ఆ దళారికి పంట మార్పిడి చేసుకుని రైతులకు దాదాపు 2,25,00,000 రూపాయలు డబ్బులు చెల్లించకుండా మోసగించడం దారుణమని తెలిపారు. పోలవరం మండలం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, సిపిఎం మండల కార్యదర్శి శుక్లబోయిన రాంబాబు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, తెలుగుదేశం నాయకులు యలమందల ప్రసాద్, దుగ్గిరాల విజయభాస్కర్ రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత రైతులు కరిమంటి ప్రభాకర్రావు, మాధుపల్లి హరిబాబు, చిట్టిబాబు, ఆకుల రాజా, రవిచంద్రుడు, వీరబాబు పాల్గొన్నారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. గత 3 రోజులుగా పోలవరం మండలానికి సంబంధించిన రైతులు, ప్రధానంగా పేద రైతులు, కౌలు రైతులు కొయిలుగూడెం పాత పొగాకు బోర్డు గొడవల దగ్గర ఆందోళన చేస్తా ఉన్నారు. ఇక్కడే టెంట్ వేసుకుని రాత్రులు పగలు ఎక్కడే ఉండి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్నది. అయితే పోలవరం మండలంలో పట్టిసీమ, కోటాల ఇట్లాంటి అనేక గ్రామాలకు సంబంధించిన పాత పట్టిసీమ ఇట్లాంటి గ్రామాలకు సంబంధించిన రైతుల దగ్గర నుంచి ఇవాళ 3.5 కోట్లకు పైగా మొక్కజొన్న, ధాన్యం సంబంధించిన పంటల్ని కొంతమంది దళారులు కొనుగోలు చేశారు. ఇప్పటికీ నిన్న అధికారులు వచ్చి లెక్కలేస్తే దాదాపు 2,20,00,000 రూపాయలు రైతులకి దళారులు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇవాళ నెలలు గడుస్తున్నా సరే ఆ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చెంది ఇవాళ తమ పంట అంతా కూడా ఈ గొడవలు ఉన్నాయని చెప్పేసి వచ్చారు. అయితే రైతులు వచ్చే నాటికి ఇక్కడ దళారులు కూడా ఈ పంట బయటికి వెళ్ళి అమ్ముకునే దానికోసం కూడా ప్రయత్నాలు చేశారు. ఆ లారీ లోడ్లు కూడా అడ్డుకుని ఇవాళ రైతులు ఆందోళన చేస్తా ఉన్నారు. నిన్న కూడా వ్యవసాయ శాఖ జేడీ గారు ఇట్లాంటి అధికారులు కూడా వచ్చి పరిశీలించి వెళ్లారు. అయితే ఇంతవరకు దళారుల మీద కేసు నమోదు చేయలేదు. వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఏ దళారి అయితే రైతులను మోసం చేశాడో అదే దళారులు గత 4 సంవత్సరాల క్రితం కూడా దాదాపు 7 కోట్ల రూపాయల పైగా మోసం చేసిన పరిస్థితి కూడా ఉన్నది. అంటే రైతుల్ని ప్రతి సంవత్సరం మోసం చేయడం, వాళ్ళని నష్టపరచడం, కోట్లాది రూపాయలు ఎగ్గొట్టడం పనిగానే కొంతమంది దళారులు పనిగా పెట్టుకుని ఇవాళ రైతులు మోసం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. మరి ఇట్లాంటి దళారుల మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ యొక్క ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేసి రైతులకి ఎగనామం పెట్టి కొంతమంది దళారులు తయారయ్యి 3,50,00,000 రూపాయలు విలువైన ధాన్యం, మొక్కజొన్న కొని రైతులకు డబ్బు చెల్లించలేదు. అదేమంటే ఇవాళ ప్రభుత్వం ముందుగా స్పందించాలి. ప్రస్తుత ప్రభుత్వం చాలా పవన్ కళ్యాణ్ గారు మంచి ఫాస్ట్ గా ఉన్నారు. మన జిల్లాలో, మన కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే గారు శ్రీ బాలరాజు గారు ఉన్నవాళ్ళు ఎంతమంది ఉన్నా అది కరెక్ట్ కాదు. మీరు స్పందించి పవన్ కళ్యాణ్ గారు, శ్రీ బాలరాజు గారు మీరిద్దరూ తలుచుకుంటే మా రైతుల డబ్బులు వస్తాయి. దయచేసి మా డబ్బులు మాకు ఇప్పించండి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తోటి. సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశం రాజమండ్రిలో జరిగింది. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలో ర్యాలీ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు తక్షణమే పూర్తి చేయాలని కోరారు. అసంఘటిత రంగ సమగ్ర సంక్షేమ చట్టం చేయాలని పిలుపునిచ్చారు. ఎర్ర జెండాలను చేతబూని ప్రదర్శన చేశారు. సిపిఎం పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ అధ్యక్షతన జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఎన్నికల నేపథ్యంలో అధికారులందరూ కష్టపడి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ చేసినట్లు, కొన్ని సమస్యలు ఏర్పడినా అధికారులు సమర్థవంతంగా శాంతి భద్రతల విషయంలో పాటుపడినందుకు అధికారులందరినీ అభినందించారు. మహిళల పట్ల సైబర్ నేరగాళ్లు, గంజాయి అక్రమ రవాణా, పోస్కో యాక్ట్
కేసులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధను వహించి ముద్దాయిలను త్వరితగతిన అరెస్ట్ చేసి దర్యాప్తును పూర్తి చేయాలని తెలిపారు. నేరస్తులు ఒక పోలీస్ స్టేషన్ లో ఉంటూ వేరొక పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలు జరుగుతూ ఉన్నటువంటి నేరస్తులను గుర్తించి అఫెండర్స్ గురించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని బదిలీ చేసుకుంటూ నేర నిరోధన కొరకు ప్రయత్నం చేయాలని, గతంలో మాదిరిగా స్పీడ్ ట్రయల్ కేసెస్ లో ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తూ కోర్టులలో సాక్షులను ప్రవేశపెట్టి ముద్దాయిలకు శిక్ష పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసులను దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని, మహిళలపై జరిగే నేరాలను చాలా తీవ్రంగా పరిగణించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, మైనర్ గోల్ విషయాలలో చాలా జాగ్రత్త వహిస్తూ అధికారులు ఉన్నత అధికారుల యొక్క సూచనలు, సలహాలు, ఆదేశాలను పాటిస్తూ ఎప్పటికప్పుడు సత్వర చర్యలు తీసుకుని ఉద్యోగ నిర్వహణ చేయాలని, దర్యాప్తు విషయాలలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా ఆచరణయోగ్యంగా ఉందని, సదరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ నూరుపడకల ఆసుపత్రి నందు ఐపీడీఎస్ సిడిపిఓ పి బ్యూల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. బాలింతలకు తల్లిపాల ఆవశ్యకతను వివరించారు. పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టాలని, 2 సంవత్సరాలు దాటే వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని బ్యూలా కోరారు. ఈ నెల 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఐసీడీఎస్ సూపర్వైజర్ కె లక్ష్మి, అంగన్వాడీ టీచర్స్ తో పాటు గైనకాలజిస్ట్ సునీత, హెచ్వి కృష్ణకుమారిలు పాల్గొన్నారు. అంతరాలను గురించి తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దామంటూ నినాదాలు చేశారు. కృష్ణమ్మకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చారు. శ్రీశైలం ఆలయ అభివృద్ధి పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. పూర్ణ కుంభంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. వేద పండిత పురోహితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. పూలదండలతో వేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మాదిగ రిజర్వేషన్స్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన మాట్లాడారు. రిజర్వేషన్ వర్గీకరణపై ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజే ఒక వార్త వచ్చినది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీం కోర్టు ఏదైతే ఉందో షెడ్యూల్ కులాల కోసం ఏబిసిడి కేటగరైజేషన్ సబబని ఒక నిర్ణయం చేశారు. నేను ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు నేను చెప్పడం కాదు, సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకరిని కాదు, అందరికీ న్యాయం జరగాలి. అందుకే 96, 97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈ రోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి ధృవీకరించారు. దాన్ని కూడా ఆమోదించారు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను, జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. అందుకే మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నేను ఇచ్చినప్పుడు సీట్లు కూడా ఇక్కడ సబరిని ఇక్కడ ఎంపీగా ఇస్తే పక్కన ఎంపీగా నాగరాజు ఒక కురబ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తిని ఇచ్చాం. పక్కన అదే మార్గ అనంతపూర్ లో ఒక బోయ వాల్మీకి కమ్యూనిటీకి ఎంపీ ఇచ్చాం. ఎక్కడికక్కడ అదే మార్గ నంద్యాల్లో ఫరూక్ గారికి ఆ రోజు ఎమ్మెల్యేగా ఇచ్చాం, ఇప్పుడు మంత్రిగా చేశాం. సామాజిక న్యాయం ఇంకో పక్క కర్నూలులోనే టీజీ భరత్ ని ఒక వైశ్య కులాన్ని నుంచి ఎమ్మెల్యేగా ఇచ్చి ఇప్పుడు ఎంపీ మంత్రి చేశాం. సామాజిక న్యాయం జరగాలి, అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. ఈ ప్రభుత్వం అందరిది. నేను మీ అందరి వాడిగా ఉంటాను, శాశ్వతంగా అదే చేస్తాను. ఎక్కడ పేదవాడు ఉంటే అక్కడ ఉంటాను. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై జంగారెడ్డిగూడెం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగపేట హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ వద్ద రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు చిత్రపటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. 30 సంవత్సరాల నుంచి ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని మాదిగలతో పాటు 58 ఉప కులాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాయని నాయకులు గుర్తు చేశారు.
చేశారు. మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఉద్యమం ప్రజా ఉద్యమంగా కొనసాగిందని అన్నారు. లాగు రవిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, బొబ్బల రాజ్పాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ నేకూరి కిషోర్, మర్రి వెంకటేశ్వరరావు, గొలవంతుల శ్రీనివాస్, పెద్దలు ఉప్పాటి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలంలో కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎస్సీ వర్గీకరణపై స్పందించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందా కృష్ణ మాదిగ. జంగారెడ్డిగూడెంలో హర్షం వ్యక్తం చేసిన నాయకులు. జీలుగుమిల్లి ఆర్టీసీ స్టాప్ ను అన్ని రకాలుగా అభివృద్ధి పరచడానికి శ్రీకారం చుట్టిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. కువైట్లో చిత్రహింసలకు గురవుతున్న తనను విడిపించాలని వేడుకుంటున్న బొట్టాయిగూడెం మండలం మరలగూడెంకు చెందిన శంకురమ్మ. ఈ నెల 5వ తేదీతో ముగియనున్న జనసేన పార్టీ సభ్యత్వాలను నమోదు చేసుకోవాలంటున్న 4వ వార్డు కౌన్సిలర్ వరవల తాతాజీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.